హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు శివపురాణం ప్రకారం పరమశివుడు లోక కళ్యాణం కోసం దుష్ట శిక్షణ మరియు శిష్ట రక్షణ కోసం 19 అవతారాలను ఎత్తాడు. ఆ అవతారాల పేర్లు, వాటి విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి అవతారం పిప్పలాద అవతారం. ఈ అవతారంలో శివుడు ఋషి రూపంలో జన్మించి శనిగ్రహ దోషాలతో బాధపడుతున్న ప్రజలకు ఉపశమనం ఇచ్చాడు. దదీచి మహర్షి కుమారుడు తన తండ్రి మరణానికి కారణమైన శనిదేవుడిని శిక్షించి 16 ఏళ్లలోపు పిల్లలపై శని ప్రభావం ఉండకూడదని శాసించాడు. శనిదోష నివారణకు ఈయనను కొలుస్తారు. గ్రహ దోషాల కన్నా భక్తి శక్తి గొప్పదని ఈ అవతారం తెలియజేస్తుంది. రెండవ అవతారం నంది అవతారం. నందీశ్వరుడు శివుడి వాహనం మాత్రమే కాదు, శివుడి ద్వారపాలకుడు కూడా. నంది అనేది నిత్య భక్తి విధేయతకు ప్రతీక. నంది శిలాద మహర్షి తపస్సుకు మెచ్చి జన్మించాడు. శివుడికి అత్యంత ప్రియమైన గుణాల నాయకుడు మరియు వాహనం. భక్తికి సహనానికి ప్రతీక. గురువు పట్ల నిస్వార్థ భక్తితో ఉండాలని ఈ అవతారం తెలియజేస్తుంది. మూడవది వీరభద్ర అవతారం. దీక్ష యజ్ఞంను ధ్వంసం చేయడానికి శివుడు ఉగ్రరూపమైన వీరభద్రునిగా అవతరించాడు. దక్షుడు శివుడిని అవమానించినప్పుడు సతీదేవి ఆత్మహుతి చేసుకున్న తరువాత శివుడు ఆగ్రహానికి గురయ్యాడు. దక్ష యజ్ఞాన్ని నాశనం చేసి అతని గర్వాన్ని అణిచాడు శివుడు. అహంకారం, అవమానం చేసేవారికి శిక్ష తప్పదు అని ఈ అవతారం తెలియజేస్తుంది. నాలుగవది భైరవ అవతారం. కాల భైరవుడిగా శివుడు కాలాన్ని నియంత్రించే శక్తిగా ప్రదర్శిస్తాడు. బ్రహ్మదేవుని అహంకారం తగ్గించడానికి ఈ రూపం తీసుకున్నాడు. కాశీ క్షేత్రానికి ఈయనే రక్షకుడు. కాలం ముందు ఎవరు గొప్పవారు కాదు అని ఈ అవతారం తెలియజేస్తుంది. ఐదవది అశ్వత్థామ అవతారం. మహాభారతంలో అశ్వత్థామ చిరంజీవి. కొందరు పురాణాల ప్రకారం అతనిలో శివాంశ ఉందని అంటారు. ద్రోణాచార్యుడి కుమారుడు, శివుని అంశంతో జన్మించిన చిరంజీవి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ పక్షాన పోరాడాడు. పాపం చేసిన వారికి ఎప్పటికైనా ఫలితం అనుభవించాలని ఈ అవతారం తెలియజేస్తుంది. ఆరవది శరభ అవతారం. నరసింహ యొక్క ఉగ్రరూపాన్ని శాంతింపజేయడానికి శివుడు శరభ రూపంలో వచ్చాడు. సగం పక్షి సగం సింహం రూపం. హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత కూడా కోపం తగ్గని నరసింహస్వామిని శాంతింపజేయడానికి శివుడు ఈ భయంకర రూపాన్ని ధరించాడు. శక్తి మీద శక్తి కూడా నియంత్రణలో ఉంటాయని ఈ అవతారం తెలియజేస్తుంది. ఏడవ అవతారం గృహపతి అవతారం. ఈ అవతారంలో శివుడు ఒక బాలకుడిగా పుట్టి గృహస్థ జీవనంలో ధర్మాన్ని బోధించాడు. విశ్వానర మహర్షి దంపతులకు కుమారుడిగా జన్మించాడు. నర్మదా నది తీరాన శివుడిని మెప్పించి అగ్నిదేవుడు దిక్పాలకులను హోదా పొందాడు. గృహ జీవితం కూడా ఒక యజ్ఞం లాంటిదేనని ఈ అవతారం తెలియజేస్తుంది. ఎనిమిదవ అవతారం దుర్వాస మహర్షి అవతారం. తీవ్ర కోపం ఉన్న మహర్షి దుర్వాస మహర్షి. అతని శాపాలు దేవతలకు కూడా భయం కలిగించేవి. అత్రి మహర్షి అనసూయల పుత్రుడు దుర్వాస మహర్షి. అత్యంత కోపిష్టిగా పేరున్న ధర్మాన్ని నిలబెట్టడానికి మరియు అహంకారులను శపించి మార్పు తీసుకురావడానికి ఈ అవతారం ఉద్దేశించబడింది. కోపాన్ని నియంత్రించడం చాలా ముఖ్యమని ఈ అవతారం తెలియజేస్తుంది. తొమ్మిదవ అవతారం హనుమాన్ అవతారం. హనుమాన్ అవతారంలో శివుడి అంశ ఉంది అని రామాయణం చెబుతుంది. శివుడి 11వ రుద్ర అవతారం. రావణ సంహారంలో శ్రీరాముడికి సహాయం చేయడానికి భక్తికి మరియు శక్తికి నిదర్శనంగా ఈ అవతారం ప్రసిద్ధి చెందింది. 10వ అవతారం వృషభ అవతారం. వృషభం అంటే ఎద్దు. ఇది ధర్మానికి ప్రతీక. విష్ణుమూర్తి కుమారులు పాతాళంలో సృష్టించిన అరాచకాలను అరికట్టడానికి శివుడు ఎద్దు రూపంలో వెళ్ళి వారితో యుద్ధం చేసి లోకాన్ని కాపాడాడు. ధర్మం స్థిరంగా ఉండాలని ఈ అవతారం తెలియజేస్తుంది.
11వ అవతారం యతినాథ అవతారం. సన్యాస మార్గంలో జీవిస్తూ ప్రాముఖ్యతను తెలియజేశాడు. అహుక్ అనే గిరిజనుడు ఇంటికి సన్యాస రూపంలో వెళ్ళాడు. అతిథిని కాపాడే క్రమంలో ప్రాణత్యాగం చేసిన ఆ దంపతుల భక్తికి మెచ్చి వారికి మోక్షం ప్రసాదించాడు. 12వ అవతారం కృష్ణ దర్శన అవతారం. శివుడు కృష్ణుడికి దర్శనమిచ్చి దివ్యజ్ఞానం ప్రసాదించాడు. నభాగ్యుడు అనే రాజుకు యజ్ఞభాగం విషయంలో కలిగిన సందేహాలను తీర్చి సత్యం మరియు యజ్ఞాల ప్రాముఖ్యతను వివరించడానికి ఈ అవతారం ఎత్తాడు. 13వ అవతారం అవధూత అవతారం. సమాజ నియమములకు అతీతంగా ఉండే జీవన విధానం. ఇంద్రుడి గర్వాన్ని అణచడానికి అవధూత రూపంలో మార్గ మధ్యంలో నిలబడ్డాడు. ఇంద్రుడు కోపంతో వజ్రాయుధం ప్రయోగించబోగా శివుడు తన 3వ కన్ను తెరిచి ఇంద్రుడిని దండించి బుద్ధి చెప్పాడు. 14వ అవతారం భిక్షాటన అవతారం. శివుడు భిక్షగాడిలా తిరిగి అహంకారాన్ని తొలగించాడు. శివుని యొక్క ఈ అవతారం మానవులను అన్ని రకాల ప్రమాదాల నుండి కాపాడడానికి ఈ అవతారం జరిగింది. 15వ అవతారం యక్షేశ్వర అవతారం. దేవతలకు వినయం నేర్పేందుకు శివుడు యక్ష రూపంలో దర్శనమిచ్చాడు. అమృతం పొందిన దేవతలకు కలిగిన అహంకారాన్ని అణచడానికి ఒక యక్షుడి రూపంలో వెళ్ళి ఒక గడ్డిపోచను కూడా వారు కదపలేరని నిరూపించి జ్ఞానోదయం చేశాడు. గర్వం పతనానికి దారి తీస్తుందని ఈ అవతారం తెలియజేస్తుంది. 16వ అవతారం బ్రహ్మచారి అవతారం. నియమం, క్రమశిక్షణ, తపస్సుకు ఈ అవతారం ప్రతీక. పార్వతీదేవి తపస్సును పరీక్షించడానికి బ్రహ్మచారి రూపంలో శివుడు వెళ్ళాడు. శివుడిని విమర్శించింది పార్వతీదేవి. ఆమె నిశ్చలమైన భక్తిని చూసి ముగ్ధుడయ్యాడు. ఇంద్రియ నియంత్రణే మహాశక్తి అని ఈ అవతారం తెలియజేస్తుంది. 17వ అవతారం సురేశ్వర అవతారం. ప్రపంచానికి వెలుగు శక్తి ఇచ్చే రూపం. ఉపమన్యుడు అనే బాలుడి భక్తిని పరీక్షించడానికి ఇంద్రుడు రూపంలో వచ్చి చివరకు నిజ రూపంతో దర్శనమిచ్చి అతనికి అమరత్వాన్ని ప్రదర్శించాడు. 18వ అవతారం కిరాత అవతారం. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేస్తున్నప్పుడు అతని ఏకాగ్రతను పరీక్షించడానికి వేటగాడి రూపంలో వచ్చి యుద్ధం చేసి మెచ్చి అస్త్రాన్ని ఇచ్చాడు. పరీక్షలు ఎదుర్కొంటేనే విజయాలు లభిస్తాయని ఈ అవతారం తెలియజేస్తుంది. 19వ అవతారం సుందర్క అవతారం. పార్వతీదేవిని వివాహం చేసుకోవాలని కోరుతూ హిమవంతుడి దగ్గరకు వెళ్ళిన రూపం ఈ రూపం. నృత్యం, సంగీతంలో అందరినీ ముగ్ధులను చేసి వివాహానికి మార్గం సుగమనం చేశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అనే కామెంట్ చేయండి.